2026 ఐపీఎల్ సీజన్లో లక్నో మరో గేమ్ ఓడిపోయింది. దాంతో వరుసగా 5వ మ్యాచ్ కోల్పోయింది. లక్నో వేదికగా కేకేఆర్, ఎల్ఎస్జీ మధ్య జరిగిన మ్యాచ్ చివరి వరకు చాలా థ్రిల్లింగ్ గా సాగి చివరకు సూపర్ ఓవర్లో కేకేఆర్ విక్టరీ సాధించింది. మరోవైపు లక్నో సూపర్ జైంట్స్ మేనేజ్మెంట్ తీసుకున్న రాంగ్ డెసిషన్ ఆ జట్టు కుంపముంచింది. ఈ టోర్నీలో పూర్ ఫామ్ తో ఇబ్బంది పడుతున్న నికోలస్ పూరన్ ను సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ కు పంపి చాలా పెద్ద మిస్టేక్ చేసింది. అతను ఫస్ట్ బాల్ కే డకౌట్ కావడంతో ఎల్ఎస్జీ చెతికిలపడింది. ముందుగా సూపర్ ఓవర్ లో కేకేఆర్ బ్యాటింగ్ చేసి 16 రన్స్ చేయగా 17 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఎల్ఎస్జీ మొదటి బాల్ కే వికెట్ కోల్పోయింది. సునీల్ నారాయణ్ బౌలింగ్ లో నికోలస్ పూరన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నెక్స్ట్ బాల్ కు పంత్ సింగిల్ తీసి మార్క్రమ్ కు స్ట్రైక్ ఇవ్వగా మూడో బాల్ కు మార్క్రమ్ కూడా అవుట్ అయ్యాడు. దాంతో ఎల్ఎస్జీ సూపర్ ఓవర్ లో కేవలం 1 రన్ మాత్రమే చేసింది. దాంతో కేకేఆర్ ఫస్ట్ బాల్ కే బౌండరీ కొట్టి సూపర్ ఓవర్ లో మ్యాచ్ గెలుచుకుంది. ఇక్కడ ఫామ్ లో లేని పూరన్ ను సూపర్ ఓవర్ లో బ్యాటింగ్ కు పంపి లక్నో మూల్యం చెల్లించుకుంది. ఇక ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులే చేసింది. రింకు సింగ్ ఒక్కడే చివరి వరకు ఫైట్ చేసి 83 రన్స్ తో నాట్అవుట్ గా నిలిచాడు. కెమెరూన్ గ్రీన్ 34 రన్స్ తో పర్వాలేదనిపించాడు. కానీ మిగతా బ్యాటర్స్ మాత్రం చాలా దారుణంగా ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా లక్నో బౌలర్ మోసిన్ ఖాన్ కేకేఆర్ ను కోలుకోలేని దెబ్బతీశాడు. తన 4 ఓవర్ల స్పెల్ లో ఏకంగా 5 వికెట్లు తీసి కేకేఆర్ టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు. దాంతో ఓ దశలో కేకేఆర్ 73 రన్స్ కే 6 వికెట్స్ కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే రింకు సింగ్ మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ కేకేఆర్ కు డీసెంట్ టోటల్ అందించింది. లేకపోతే వాళ్ళు 100 లోపే ఆల్అౌట్ అయ్యేలా కనిపించారు. ఇక ఆ తర్వాత చేసింగ్ లో లక్నో సూపర్ జైంట్స్ 20 ఓవర్స్ లో 8 వికెట్స్ కోల్పోయి కరెక్ట్ గా 155 రన్స్ చేయడంతో మ్యాచ్ టై అయింది. ఎయిడెన్ మార్క్రమ్, రిషబ్ పంత్, ఆయుష్ బదోని బ్యాటింగ్ లో పర్వాలేదనిపించగా మిగతా బ్యాటర్స్ పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా కేకేఆర్ బౌలర్స్ వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసి ఎల్ఎస్జీ బ్యాటింగ్ లైనప్ ను దెబ్బతీశారు. దాంతో ఓ స్టేజ్ లో మ్యాచ్ పూర్తిగా వన్ సైడెడ్ గా జరుగుతున్న సమయంలో మ్యాచ్ అనూహ్యంగా మలుపు తిరిగి సూపర్ ఓవర్ కు దారితీసింది. మొహమ్మద్ షమి లాస్ట్ బాల్ కు 6 కొట్టి మ్యాచ్ ను టై చేశాడు. లాస్ట్ ఓవర్ లో లక్నో గెలవాలంటే 17 రన్స్ అవసరం కాగా కార్తిక్ త్యాగి 16 పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ టై అయింది. ముఖ్యంగా లాస్ట్ బాల్ కు 7 రన్స్ అవసరం కాగా కార్తిక్ త్యాగి వేసిన లాస్ట్ బాల్ ను షమి 6 కొట్టడంతో మ్యాచ్ టై అయింది. ఆ తర్వాత జరిగిన సూపర్ ఓవర్ లో కేకేఆర్ చాలా ఈజీగా మ్యాచ్ ను గెలిచేసింది. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో కేకేఆర్ విజయానికి ప్రధాన కారణం రింకు సింగ్ బ్యాటింగ్ ఇంకా ఫీల్డింగ్. సింగిల్ హ్యాండెడ్ గా 83 రన్స్ తో కేకేఆర్ కు ఫైటింగ్ టోటల్ అందించడంతో పాటు ఫీల్డింగ్ లోనూ అద్భుతంగా 5 క్యాచ్లు అందుకున్నాడు. దాంతో కేకేఆర్ ఈ సీజన్ లో 2వ విజయం నమోదు చేసింది. మరోవైపు ఎల్ఎస్జీ మాత్రం వచ్చిన అవకాశాలను వదిలేస్తూ పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానానికి చేరుకుంది.